పొన్నూరు అభివృద్ధిపై చంద్రబాబు చర్చకు రావాలని సవాల్ చేశారు ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య. చంద్రబాబు సవాల్ను స్వీకరిస్తున్నానంటూ ఐలాండ్ సెంటర్లో చర్చకు రెడీ అని స్పష్టం చేశారు. ముస్లిం మైనారిటీలను మోసం చేసిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని పొన్నూరుకు వచ్చారని నిలదీశారు. 3.5 ఏళ్లలోనే పొన్నూరులో 1200 కోట్లతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, 25 ఏళ్లలో నరేంద్ర మోదీ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు రోసయ్య. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జరిగిన అభివృద్ధి కానీ నీ హయాంలో జరిగిన అభివృద్ధికి చర్చకి నువ్వు సిద్ధం ఉంటే, నీకు ఒక దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఐలాండ్ సెంటర్లో నువ్వు రావాలి. ఈరోజు నిస్సిగ్గుగా నిన్న పొన్నూరు పట్టణంలో ఒక అబద్ధాలు కోరు ఈ రాష్ట్రానికి పెద్ద మోసగాడు ఎవరే అంటే చంద్రబాబు నాయుడు అని చెప్తా ఉన్నారు. పొన్నూరు నియోజకవర్గానికి నువ్వు ఏం చేశావు బాబు అని అడుగుతా ఉన్నావు. ధూళిపాల నరేంద్రకి నువ్వు సంఘం డైరీ ఇచ్చావు, పొన్నూరు ప్రజలకు ఏమి ఇచ్చావు అని చెప్పమని అడుగుతా ఉన్నా. నేను దమ్ముండగా కాబట్టి ఇక్కడికి వచ్చి పోటీ చేశా. ఈ రోజు అభివృద్ధి ఏంటో నీకు నేను చేసి చూపిస్తా ఉన్నా. పొన్నూరు నియోజకవర్గంలో 25 సంవత్సరాలు నీ వర్గం చెందిన మనిషి, నీ బంధువు అని చెప్పుకున్నావు కదా, నిన్న ఏం చేశారని అడుగుతా ఉన్నారు ఈ రోజు పొన్నూరు ప్రజలందరూ కూడా. పొన్నూరుకి చెందిన మైనార్టీ సోదరులకి ఏ రోజైనా నువ్వు గుర్తింపు ఇచ్చావా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు కీర్తి శేషులు యాసిన్ గారి కుమారుడికి మైనార్టీ కమిషన్ మెంబర్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. నంబూరు సుబానికి వక్ఫ్ బోర్డు మెంబర్ ఇచ్చారు. నీ హయాంలో కనీసం మంత్రి పదవిని ఇచ్చామని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని. ఏ రకంగా నువ్వు ఏ మొహం పెట్టుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతా ఉన్నావు?